యెస్. అంటే ఇది స్టార్ట్ చేయకముందు మీరు ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ యెస్. అండ్ అలాగే గిన్నీస్ యాహ్! బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి జడ్జ్‌గా ఉండేవాళ్ళని విన్నాము. అవునవును మేడం. అసలేంటి ఆ జర్నీ ఏంటి? మేడం కరోనా నన్ను లేపేసింది గానీ, ఆహా! నేను రూబిక్స్ ఉంటది గదా! ఐయామ్ ద అవునవునవును. ఫాస్టెస్ట్ రూబిక్ క్యూబర్ అండి ఓహ్! ఇండియాలోనే. ఓకే. 9 సెకండ్స్ మై టైమ్ హుహుహుహు. ఇండియాలో. సో, నేను 1500 స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చాను. ప్రతి టాప్ స్కూల్‌లో నా స్టూడెంట్ ఉంటాడు. రూబిక్స్ తిప్పే అతను. అంటే ఇన్‌స్టిట్యూట్ వేరేగా పెట్టారా? ఇన్‌స్టిట్యూషన్ ఉండేది నాకు. ఓకే. ఓకే. సో, బిగ్గెస్ట్ ఇన్‌స్టిట్యూషన్. మీరు హుహుహు. కుసుమ్‌గంజి రూబిక్స్ ట్రైనర్ అని కొడితే యూట్యూబ్‌లో ఓకే. 3, 4 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ వస్తాయి. నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి జడ్జ్‌గా ప్లస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి జడ్జ్‌గా ఉంది. ఓకే. సో, అమెరికా నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి నేర్చుకొని 3 మంత్స్ తర్వాత హుహుహుహు. రికార్డ్ చేసి ఎళ్ళేవాళ్ళు. ఒకరోజు అలాగే మంచిగా ఎళ్తా ఉంది. అసలు యాక్చువల్ నేను ఈ ఫీల్డే కాదు. ఓకే. మార్చ్ 21 కరోనా అవునవును. అనౌన్స్ చేశారు. స్కూల్స్ హుహుహు. ఒక 1 ఇయర్ స్కూల్స్ పోయినాయి. స్కూల్స్ ఓకే. లేవంటే రూబిక్స్ ఎవరు నేర్చుకోరు. అవును. సో, దట్స్ హౌ నేను ఇంక అది స్టాప్ చేసేసాను. ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ గానే ఉంది. కరోనా రావడం ఇంకా ఇంకా ఆపేసాను మేడం. ఓకే. ఇంకెప్పుడు రూబిక్స్‌ని టచ్ చేయలేదు. హుహుహు. అండ్ అలానే కాకపోతే గుర్తుగా యూట్యూబ్‌లో వీడియోస్ ఉండిపోయినాయి. వీడియోస్ ఉన్నాయి. అంతే ఆ మేడం. మెమోరీస్ అవింకా. అదే అంతే. మరి జడ్జ్ అనంటే అదేంటి ఆ మేడం ప్రాసెస్? జడ్జ్ అంటే ఎవరైతే ఆ ప్రొఫెషన్‌లో బాగా పర్ఫెక్ట్‌గా ఉంటారో, హుహుహు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి మనం అప్లై చేసినప్పుడు ఓకే. దే విల్ అప్రూవ్ యూ యాస్ ఎ జడ్జ్. సో, హుహుహు. జడ్జ్‌కి కొంత చార్జ్ ఫీస్ కూడా తీసుకొని, ఓకే. సపోజ్ మీరున్నారు, మీరు రికార్డ్ చేస్తాను అని నన్ను అప్రోచ్ అయితారు. హుహుహు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ని అప్రోచ్ అయితే, మీ కాంటాక్ట్ నాకిస్తారు. ఓకే. ఓకే. సో, ఓకే. నేనొచ్చేసి ఇలాంటి హుహుహు. స్టూడియో సెటప్ చేసి, కెమెరాస్ పెట్టి మిమ్మల్ని జడ్జ్ చేస్తాను. రికార్డ్స్ ఓకే. కెమెరా ముందే. ఓకే. నో ఓకే. గ్రాఫిక్స్. సో, ఓకే. ఆ రికార్డ్‌ని జడ్జ్ చేసి నేను అప్రూవ్ ఇస్తాను. సో దట్ హ్మ్. లిమ్కా గాని, గిన్నిస్ గాని మీకు అది ఇస్తది. ఓకే. దట్స్ హౌ ఇట్ ఈస్. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ దట్ ఫాస్టెస్ట్ గానీ, నేను చేస్తారా? రూబిక్స్ నాకిష్టం. అంటే నైస్. సంథింగ్ నాకొక ఫార్ములా ఉంటది. అది యూజ్ చేయండి అనంటే నేనింకది యూజ్ చేసి ఆడేసేదాన్ని. ఆ! అప్పట్లో దేర్ ఆర్ 1 బిలియన్ ఫార్ములాస్ ఉన్నాయి. 1 అవును. మిలియన్ ఉన్నాయి మేడం. చాలా హ్మ్. ఫార్ములాస్ ఉన్నాయి. సో, నేను రూబిక్స్ ఆడేటప్పుడు 3 మినిట్స్‌లో చేసినా ఆ! అంతే. 3 మినిట్స్ 3 మినిట్స్‌లో 3 మినిట్స్ ఇస్ ఎ గుడ్ టైమ్ మేడం. గుడ్ టైమ్. యాహ్! అది కూడా ఇప్పుడు ఇంకా మర్చిపోయినా మర్చిపోయారా? కాలేజ్ టైమ్‌లో చేసినా అది. ఓకే. మీరెంత టైమ్‌లో 9 చేసారది? సెకండ్స్ ఉండే మేడం. 9 సెకండ్స్‌లో. 10 సెకండ్స్, 9 సెకండ్స్. అయితే నేను కూడా మీ దగ్గర స్టూడెంట్‌గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు గూడా నేర్చుకుంటా. నేను ఇప్పుడు 20 సెకండ్స్‌లో చేస్తున్నాను. ప్రాక్టీస్ లేదు గాబట్టి. అవునవునవును. సో, ఫాస్ట్‌గానే చేస్తాను. యాహ్! యాహ్! గ్రేట్. యాహ్! మొత్తం ఒక వరల్డ్ రికార్డ్ అని అన్నీ చెప్పొచ్చు. ఉన్నాయి. యాహ్! ఆల్ మిక్స్ ఆల్ మిక్స్. టాలెంటెడ్ యాహ్! యాహ్! పర్సన్. యాహ్! నిజం సో, మేడం. అందుకే బయట జనాలు కూడా మిమ్మల్ని అంత ఇష్టపడుతూ యాహ్! మీ వీడియోస్ నిజం చూస్తూ మేడం. యాహ్! గ్రేట్ అని చెప్పాలా. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఏవైతే మీ దగ్గరికి హ్మ్. వస్తున్నాయో హ్మ్. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవును అవుతున్నారా? మేడం. అంటే స్టార్టింగ్‌లో ఇట్లానే ఉండేదా? స్టార్టింగ్‌లో నేనేం చేసేవాడినంటే మేడం, హుహు. నేను ఒకటే అనుకున్నాను. సో, రోడ్ సైడ్ గాని, హుహు. ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటారు కదా! వాళ్ళని ఫైండ్ ఔట్ చేసుకునేవాడిని, తిరిగేవాడిని. హ్మ్. ఎళ్లి ప్రమోషన్ చేస్తాను. అవును. ప్రమోషన్ అంటే కూడా తెలీదు మేడం వాళ్ళకప్పుడు. ఓకే. సో, మీ ప్రొడక్ట్స్ చెప్పండి. నేనొక ప్రైస్ చెప్తాను. మీరొక ప్రైస్ చెప్పండి. సో, ఇది జనానికి యూజ్ అవుతది అన్నానండి. హుహుహు. సో, అలా తెలుగు టీటాక్స్ ప్రైజ్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే. సో, అలా 10,000కి సోఫా ఇవ్వడం కూడా హైదరాబాద్‌లో ఫేమస్ అయింది మేడం. ఓకే. యాహ్! నైస్. అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి దాన్నేమైనా డిస్కౌంట్‌లో కొనుక్కోవచ్చా ఎవరన్నా? 100% ఖచ్చితంగా. ఐఫోన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ బైక్స్ దగ్గర, హుహుహు. కార్స్ గాని, ఇల్లులు కూడా అమ్మాం మేడం. అంటే ప్రతి సామాన్యుడు నేను ఇంట్రోలో ఏదైతే చెప్పానో, ఆ! ప్రతి సామాన్యుడికి ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో, డ్రీమ్స్ ఉంటాయో ప్రతీది తక్కువ బడ్జెట్‌లో విత్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేస్తారా క్వాలిటీ? 100% చెక్ చేస్తాను మేడం. హ్మ్. నేనైతే మీరు నన్ను చూస్తా ఉంటారు. మీరు నా లైఫ్ స్టైల్ చూస్తే నేను హుహుహు. 100% ఫేక్ ప్రొడక్ట్ ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు మేడం. ఓకే. మీరు మొత్తం లిస్ట్ తీసుకొని మేబీ ఏదన్నా ఒకవేళ నాకు మనీ అవసరం ఉండంటే దాంట్లో మాక్సిమం జెన్యూనిటీ గురించే చెప్పా గానీ, అవును. ఇదే తీసుకోండి. ఇది బావుంది. ఇదొద్దు. హుహుహు. ఇది క్వాలిటీ లెస్ ఉంది అని చెప్పాను. అంటే మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు 100% ప్రమోషన్ యాక్సెప్ట్ చేస్తారు. 100% మేడం. నైస్. యాహ్! యాహ్! ప్రతి ఒక్కళ్ళు కూడా అదే యాక్సెప్ట్ చేయాలి మేడం పాపం. కావాలనుకుంటారు. నిజంగా అవును. దానివల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏది పడితే అది చేసి హ్మ్. మాలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరు కూడా పోగొట్టేస్తున్నారు. అవును. యాహ్! ఇది మార్కెట్‌లో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. యాహ్! సో, మీకెప్పుడైనా అనిపించిందా? అరే! దీని ప్రమోషన్ అనవసరంగా చేశాను హ్మ్. అన్న సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఒక్కసారి అనిపించింది మేడం. హుహుహు. అదేంటంటే ఏదో ఏదో సంథింగ్ ఉండే మేడం. ఓకే. లేదు. ఫేక్ ఐఫోన్స్ అని ఉండేయి. ఆహాహాహాహా! సో, అప్పుడు అనుకున్నాను ఎమ్మటే డిలీట్ చేసేసాం అది వీడియో. ఓకే. 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 సో, అది చెక్ చేయాల్సింది మాకు తెలియలేదు. హుహుహుహు. పైనంతా బానే పెట్టారు. లోపటంతా ప్రాబ్లమ్ ఉండే. సో, చాలా మెయిల్స్ వచ్చాయి. మెసేజెస్ వచ్చాయి. ఓకే. అదొకటి లోన్స్ ఇప్పిస్తాననేసి ప్రమోషన్ చేయిస్తారు. బట్ పాపం అవునవునవును. వాళ్ళు అన్ని ఫోన్‌లు లేపలేరు. అది కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అలాంటివి జాగ్రత్తగా ఉంటాను ఎప్పుడైనా చేసేటప్పుడు. యాహ్! 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 యాహ్!
ఓకే. మీకు ఇవన్నీ చేసేటప్పుడు వీడియోస్ కాబట్టి సోషల్ మీడియా అనేది మనకి పాజిటివ్ ఎంత వస్తుందో నెగెటివ్ కూడా అంతే అమ్మో! వస్తది. సో, నెగెటివ్ కామెంట్స్‌ని ఎట్లా ఫేస్ చేస్తారు? మేడం యావరేజ్‌గా 10,000 కామెంట్లు పడతాయి మేడం. నెగెటివ్. నెగెటివ్ వావ్! యావరేజ్‌గా పొద్దున ఇట్లా లెగవంగాల్నే హుహుహు. ఇన్‌స్టాలో ఇంక తిట్టులతో మా అమ్మతో స్టార్ట్ చేసి వావ్! ఇంక డ్యాడీతో ఎండ్ చేస్తారు. వావ్! ఏముండదు వాళ్ళు. అదే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు యెస్. నెగెటివ్. కానీ మంచి కామెంట్స్ కూడా ఉంటాయి. మంచి కామెంట్స్. ఆహ్, బ అవి చూసేటప్పుడు యెస్ హ్మ్. వర్త్ 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 అండి. ఇప్పుడు అనిపిస్తది. మీ ఇట్లా బయట ఆగాను. హ్మ్. తెలుగు టీటాక్స్ అన్న ఎలా ఉన్నావు అన్నారు. ఐ వాస్ ఆహ్, హ్యాపీ. ఓకే. ఆహాహా! సో ఎక్కడేం చేస్తున్నావు అంటే ఇట్లా వచ్చాను అన్నాను. నైస్. అంతే. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీకంటూ ఒక గుర్తింపు, యెస్ మేడం. రికగ్నైజేషన్ ఉంది. యాహ్! బాగా గుర్తుపడతారు. గుర్తుపడతారు మేడం. చాలా బాగా గుర్తుపడతారు. అవును. ఎవ్రి కామన్ పబ్లిక్ గుర్తుపడతారు. అంటే వాళ్ళకి అంతలా మీరు అంత హెల్ప్ చేస్తున్నారు. అసలు మాక్సిమం ఇంక వాళ్ళు హాయ్ అన్న బాగున్నావా? ఎలా ఉన్నావు అంటారు. నైస్. బట్ రీసెంట్‌గా మీ పర్సనల్ లైఫ్‌లో మేము విన్నాం ఏంటి అంటే మీకొక యాక్సిడెంట్ యెస్. జరిగింది యాహ్! అనేది. అసలు ఏంటి? ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఓకేనా? ఆల్ గుడ్ మేడం. ఆ! ట్రామా నుంచి బయటకొచ్చాను. ఓకే. ఓకే. ఇట్లానే వీడియో కోసం వెళ్ళాను. ఒక్కడినే హుహుహు. వెళ్ళాను ఫస్ట్ టైమ్. నాట్ ఈవెన్ ఒక కెమెరా పర్సన్ కూడా తీసుకెళ్ళలేదు. హుహుహు. ఫ్రెండ్‌దని చెప్పి వెళ్ళాను. వచ్చేటప్పుడు టైర్ బర్స్ట్ అయింది మేడం. ఓకే. కొత్త టైర్సే. అవి గాడ్స్ అనుకోండి. హ్మ్. బర్స్ట్ అయింది. కారు చాలా ఎత్తు ఎగిరి పడ్డది. ఆ! మొత్తం నాకేం కాలేదు మేడం అసల. అసలు చిన్నది కూడా ఏం చిన్న జరగలే. దెబ్బ కూడా కాలేదు. ఓకే. యాహ్! దట్స్ ఓన్లీ గాడ్స్ బ్లెస్సింగ్. అసలు లక్. పేరెంట్స్ అంతే. లేకపోతే ఐ షుడ్ బి హ్యాండిక్యాప్డ్. కాళ్ళన్నా అవునవును. ఎగిరిపోయి ఉండాల్సింది. కారు కూడా నుజ్జు 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 నుజ్జయింది. చాలా ఘోరంగా యాహ్! యాహ్! ఆ వీడియో కూడా చూసాను నేను. అవును. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీకసలు చిన్నది కూడా జరగలేదంటే యాహ్! ఒకటి మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అంతే. బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. నిజం మేడం. అదే వీడియో తీసుకెళ్ళి ఇంటర్నెట్‌లో పెట్టాను. హుహుహు. అసలు ఇంక కామెంట్స్ అయితే ఇంక నేను అలాంటి లైవ్ కామెంట్స్ ఎప్పుడు చూడలేదు. బెస్ట్ కామెంట్స్. నా లైఫ్ అంతా అదే. చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే చాలా మంది భయపడతారు. ఆ అవును. సిట్యుయేషన్ మీకేమనిపించింది? నేను నిజంగా బతుకున్నానా? నా వెనకాల లారీ అతను సినిమా హుహు. షూటింగ్ అనుకున్నాడంట అది. ఎగిరి అటు వెళ్ళిపడితే. ఆ రేంజ్‌లో ఆ ఎగిరింది. రేంజ్‌లో ఎగిరింది. వచ్చి చెప్తున్నాడు. షూటింగ్ హుహుహు. అనుకోని నేను ఆగాను. అది అయిపోయాక వద్దాం అనేసి అంటే హ్మ్. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇంట్లో చెప్పారా మరి ఇట్లా యాహ్! యాహ్! జరిగింది? యాహ్! వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? కొద్దిగా మెల్లగా చెప్పాను. ఓకే. ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత తెలిసింది వాళ్ళకి. ఓకే. ఓకే. ఎవ్రీబడీ హెల్ప్డ్. అక్కడ అక్కడ నాకు హెల్ప్ చేసిన వాళ్ళంతా తెలుగు టీటాక్ సబ్స్క్రైబర్సే. హుహుహు. చాలా మంది అన్న నీ వీడియో చూస్తాను. కొంతమందేమో పార్టీ చేసుకొని వస్తే యాక్సిడెంట్ చేసావు అన్నారు. చేసావా? అలా కాదయ్యా బాబు. సో హ్యాపీగా ఉన్నాను. థాంక్ గాడ్. యాహ్! వెరీ లక్కీయెస్ట్ పర్సన్ అని యెస్. చెప్పొచ్చు యెస్. నిజంగా. అవును. ఈరోజు మా ముందున్నారు. యాహ్! గ్రేట్ అని చెప్పాలి. నిజం. అండ్ అలాగే ఇప్పుడు తెలుగు టీటాక్స్ ఎలా ఉంది? తెలుగు టీటాక్స్ ఇస్ వెరీ వెల్. వెరీ వెల్. 1000 వీడియోస్ చేసాము. అవును. సో కమింగ్ డేస్‌లో వైజాగ్ కానీ, విజయవాడ హుహుహు. గానీ వాళ్ళు పిలుస్తున్నారు. ఓకే. ఓకే. సో హైదరాబాద్ అయితే మాక్సిమం కవర్ చేసాము. హుహుహు. సో విలేజెస్‌లో వెళ్లి కొంతమందిని ఇంకా ఫ్యాక్టరీస్ ఉంటాయి గదా! అవును. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పెట్టిన ఫ్యాక్టరీస్ ఉంటాయి గదా! హుహుహు. అవి చూపియాలనేసి అనుకుంటున్నాం. ఓకే. ఓకే. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతది. హుహుహు. మాకు హెల్ప్ అవుతది. చాలా మంది ప్రొడక్ట్స్ తెలీదు ఎక్కడున్నాయో, ఏం జరుగుతున్నాయో. అవునవును. సో చిన్న బిజినెస్ మీరే పెట్టుకొని ఉంటారు. ఎవరైనా హ్మ్. నాకు ప్రమోషన్ చేస్తే బాగుండు అనుకుంటారు. ఓకే. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవచ్చు. సో అవును. మేము ఒక టీమ్ పెట్టుకొని మేమే అప్రోచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. ఓకే. సో ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. యాహ్! మరి ప్రమోషన్స్ చేస్తున్నారు. మీకంటూ ఓన్ బిజినెస్ ఉంటే బావుండు అని యాహ్! ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిందండి. ఓకే. అనిపించింది. అలానే మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్ అనేసి సో హుహుహుహు. అది పెట్టాము. చిన్న మియాపూర్ అండి. ఓకే. ఓకే. నైస్. వెల్ సక్సెస్‌ఫుల్ అయింది. 1 ఇయర్ అయింది. ఓకే. రేపటితోటి ఆహాహా! 1 ఇయర్ అవుతది. ఓకే. అంటే దాని మినిమమ్ అండ్ మాక్సిమం ఫర్నిచర్ అంటే చాలా మంది తక్కువలో వస్తే బావుండు అంటే అవును. బయట ఎక్కడ చూసినా సరే ఫర్నిచర్ అంటే అబ్బా! ఎంత కాస్ట్ ఉంటదో ఎలా కొంటాం అనుకుంటారు. సో అవును. మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్ కాబట్టి మిడిల్ క్లాస్‌కి తగ్గట్టుగానే ఉంటాయా అన్ని? ఆనే ఉంది. 2500 2 సీటర్ ఇస్తున్నాము. ఓకే. 1 ఇయర్ వారంటీ తోటి. హుహుహు. 10,000, 20,000, 30,000, 1,00,000 దాకైనా చేసిస్తాము. ఓకే. సిటీలో ఎవ్వరివ్వరు అలా. ఓకే. అందరూ ఏదో ఒక మార్జిన్స్ పెట్టుకొని చేస్తుంటారు. హుహుహు. బట్ వి హావ్ ఎ బెస్ట్. మీరు మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్ అనే పేజ్ చూస్తే ఎవ్రీ వీడియో ఈస్ ఎ 1 మిలియన్ వీడియో. అంత యాక్చువల్లీ చూసాం యాహ్! వీడియోస్ కూడా సో మిడిల్ మిడిల్ క్లాస్ క్లాస్ హోమ్ ఫర్నిచర్ ఫర్నిచర్ అనేది అని విన్నాం కూడా. అంత బాగా జనం ఆదరించారు. అవును. అండ్ దే కేమ్. ఓకే. ఓన్ మ్యానుఫ్యాక్చర్ అది? పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది. మీరే ఫ్యాక్టరీ డైరెక్ట్‌గా ఉంటుంది. వచ్చి చూడొచ్చు. ఓకే. ప్లేస్‌కి వెళ్లి చూసి సి ఎట్లా జరుగుతుందని కూడా అన్ని మేము పక్కనే చేసుకోవచ్చు. ఇట్ ఆల్ ఎక్స్‌పీరియన్స్ మేడం. నేను అన్ని వీడియోస్ చేశా కాబట్టి ఓకే. జనం ఇదే కావాలనుకుంటారనో అదే యెస్. పెట్టాం. ఇంక కస్టమర్స్ కూడా ఇంకా కళ్ళతో చూస్తారు కాబట్టి ఇంకా యాహ్! యాహ్! ఆలోచించకుండానే తీసుకుంటారు. దట్టు కుసుమ్ గంజ్ గారు చేశారనంటే ఇంకా మా క్వాలిటీ. ఫ్రెండ్సే మేడం. మా ఫ్రెండ్సే. నా మనీ హుహుహు. అంతా ఇన్వెస్ట్ చేసి జ్యోతిబాబు అనేసి, సెసిల్, లావణ్య వీళ్ళంతా కలిసి హుహుహు. ఆల్వేస్ దే హెల్ప్ మీ. నా ఐడియా ఎప్పుడు కాదనకుండా. నైస్. అండ్ దే హెల్ప్ మీ. అండ్ ఈరోజు రిజల్ట్స్ అందరూ తింటున్నారు.
అవును. యాహ్! ఇప్పుడు తెలుగు టీ టాక్స్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. యెస్. నా ఫ్రెండ్సే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అవునా? చెప్పాను కదా! నా థాంక్స్. ఫ్రెండ్సే మీకు ఫాలోవర్స్ ఉండే. యెస్ మేడం. నేను ఇట్లా చేస్తున్న ఇంటర్వ్యూ అంటే అవునా! ఆ! అతను నేను చూస్తుంటా యాక్చువల్లీ మీ పేరు కూడా నేను చెప్పకుండా జస్ట్ మీ వీడియో చూపించాను. ఈరోజు చూసారా? మార్నింగ్ చూపిస్తే ఎందుకు తెలీదు కుసుమ్ మంజు గారు తెలుగు టీ టాక్స్ కదా! అని చెప్పారు. వాళ్ళే చెప్పారు. అంతే మేడం. సో అంత ఆదరణ ఉంది నిజం మీకు మేడం. కూడా. చాలా నాకొక్కడికే 35K ఫాలోవర్స్ ఉంటారు మేడం. అవును. 30,000 సంథింగ్. అవునవునవును. చాలా చాలా యాహ్! గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఓన్లీ మీరు మాత్రమే మాకు ఫ్రంట్‌లో యెస్. కనిపిస్తున్నారు యెస్. గానీ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా మంది ఉన్నారు. సో హ్మ్. వాళ్ళకి మీరేం చెప్తారు? ఐల్ బి థాంక్‌ఫుల్ టు సెసిల్, లావణ్య, జ్యోతిబాబు, వాసు. హుహుహు. వీళ్ళెప్పుడు పాపం వాళ్ళు కెమెరా ముందుకు రావచ్చు. అవునవును. వాళ్ళు వీడియో చేయొచ్చు. బట్ ఎప్పుడు రాలేదు. నన్నే హుహు. పెట్టారు. హుహుహు. "నువ్వు చేయగలవు చెయ్యి. ఇంకో హ్మ్. వీడియో చెయ్యి బావుంటది. ఇలా చెయ్యి." అన్ని సలహాలిస్తూ, హ్మ్. రెస్పెక్ట్ ఇస్తూ మోస్ట్ ఆఫ్ ద థింగ్ రెస్పెక్ట్ మేడం. అవును. దే రెస్పెక్టెడ్. రెస్పెక్టెడ్ మీ. నాకు తోడుగా ఉంటూ రాత్రైనా, పగలైనా సరే. హుహుహు. దట్స్ హౌ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది తెలుగు టీ టాక్స్‌కి. యాహ్! సో, ఇప్పుడు ఇంకా ముందుకెళ్తాం. ఇంకేమైనా ఫర్దర్‌గా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లైక్ ఇట్లా చేయాలి అని ఏదైనా విజన్ ఉందా లైక్ అట్లా? ఏం లేదు మేడం. వి హావ్ ఎ బిగ్ స్టూడియో నౌ. ఓకే. పెద్ద స్టూడియో సెట్ చేసాము. హుహుహు. దాని పేరు క్లిక్ అండ్ క్యాప్చర్. ఓహ్! నైస్. సో, ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయొచ్చు. అక్కడ మోడలింగ్ చేయొచ్చు. హుహుహుహు. ఫోటో షూట్స్ చేయొచ్చు. ఓకే. బడ్జెట్‌లో పెళ్లి ఫోటో షూట్స్ చేస్తున్నాం మేడం. ఓహ్! వెరీ బడ్జెట్‌లో. నైస్. సో, క్లిక్ అండ్ క్యాప్చర్ అనేసి హుహుహు. 10,000 నుంచి 3,00,000, 4,00,000 దాకా చేస్తున్నాము. ఓకే. రీసెంట్‌గా మొన్నే స్టార్ట్ అయింది. వి ఆర్ డూయింగ్ వెరీ వెల్. 10,000 అనేది చాలా చిన్న చిన్న అమౌంట్. అమౌంట్. ఇప్పుడు అంటే ఫోటోషూట్ దా అంటేనే యాహ్! అడుగుతున్నారు యాహ్! యాహ్! చాలా. కరెక్ట్ మేడం. అవును. దాంట్లోనే అంటే ఇలానే పరిచయాలు అవుతాయి. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ మేము చేసాం కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తది. లైక్ జియో అతను ఫస్ట్ ఫ్రీ ఇచ్చాడు కదా! ఎలా ఇచ్చాడు అవునవునవును. అన్నట్టు మేము కూడా అలా బడ్జెట్‌లో ఓకే. ఇస్తున్నాము. ఓకే. యాహ్! నైస్. థాంక్ యూ సో మచ్ కుసుగంజ్ గారు. అండ్ ఆ! ఫైనల్‌గా మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్‌కి, మా ఆడియన్స్‌కి ఏం చెప్తారు? ఆ! చాలా థాంక్ యూ. మీకు ఎప్పటికి రుణపడిపోయి ఉంటాం మేము. హ్మ్. లైఫ్ అంతా ఈరోజు చిన్న కార్‌లో తిరుగుతున్నాము. హుహుహు. ఎక్కడైనా ఎళ్తే గుర్తుపడుతున్నారు. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ గాడ్‌కి కూడా ఎప్పుడు థాంక్స్ ఉంటాం మేము. అండ్ ఎస్పెషల్‌గా మేడం ఈ ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని పిలిచినందుకు చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మిమ్మల్ని పిలవడానికి కూడా యాహ్! నార్మల్‌గా అయితే పిలవం. యాహ్! మిమ్మల్ని చాలా మంది జనాలు ఇష్టపడుతున్నారు. యెస్ సో మేడం. వాళ్ళకి మీ గురించి తెలియాలి. 100% ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో అనేది. యెస్ మేడం. యాహ్! గ్రేట్. మీరు ఇంకా సాధారణ ప్రజలకి ఇంకా హెల్ప్ అవుతూ, యాహ్! ఇంకా మంచి మంచి తక్కువ బడ్జెట్‌లో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? 100% మీ పేరు విత్ ఎక్కడ క్వాలిటీ. తగ్గించను. మీ ఈ ఇంటర్వ్యూ చాలా మందికి షేర్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అలానే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.